దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగును గాక. బాగున్నారు? పరిశుద్ధాత్మదేవుడు మనకు నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నాడు. ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా ఈరోజు మనతో మాట్లాడాలని, మనలందరినీ కూడా బలపరచాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు. ఈరోజు మీరు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రభు మన కోసం సిద్ధపరిచిన వాగ్దానాన్ని పొందుకోవడానికి ఈరోజు ప్రార్థన చేసుకొని ప్రభుని వాగ్దానాన్ని మనం అందరం కూడా పొందుకుందాం. తలలో వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని దర్శించి మీరు ఆస్వాదించి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానము చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనమును చదువుకుందాం. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రభు అంటూ ఉన్నారు, ఏ విషయాలలో మనము పట్టుదల కలిగి ఉండాలి అంటే ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. ఈరోజు చాలా విషయాలలో మనము పట్టుదల కలిగి ఉంటాం. నేను ఆ వ్యక్తితో మాట్లాడను, నేను అక్కడికి వెళ్ళను, నేను ఇలాగే ఉంటాను అని ఆ విషయాలలో మనం పట్టుదల కలిగి ఉంటాం. కానీ ప్రభు అంటున్నారు, ఈరోజు ప్రార్థనలో మనం పట్టుదల కలిగి ఉండాలంట. ప్రార్థన చేసే విషయంలో మనం పట్టుదల కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మన యొక్క శ్రమలలో, మన కష్టంలో దేవుడు మనకు సహాయం చేస్తారు. అంత మాత్రమే కాదు, మన ప్రార్థన ఆయన ఆలకించే గొప్ప దేవుడుగా ఆయన ఉంటారు. దేవుని బిడ్డలారా, చాలా సమయాలలో అనేకమైనటువంటి విషయాల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. గర్భఫలం కోసం ప్రార్థన చేస్తాం, వివాహాల కోసం ప్రార్థన చేస్తాం, ఉద్యోగాల కోసం ప్రార్థన చేస్తాం, మనకున్నటువంటి కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యల కోసం మనం అనేక సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాం. కానీ ఎటువంటి ప్రతిఫలాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. ప్రార్థన చేస్తున్నాము కానీ ఏ యొక్క జవాబును దేవుని దగ్గర నుంచి పొందుకోలేకపోతున్నాం. దేని బిడ్డలారా, చాలా సమయాలలో మనం ఏమనుకుంటామంటే, ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాను, దేవుడు ఆలకించలేదు, ఇంకా నేను ఎందుకు ప్రార్థన చేయాలి అని చాలామంది కూడా ప్రార్థన ఆపేసినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇంకా నేను ప్రార్థన చేయను, ఇంకా మందిరానికి వెళ్ళను, ఇంకా వాక్యం చదవను అని చాలామంది కూడా ప్రార్థనకు, దేవునికి దూరంగా ఉన్నటువంటి పరిస్థితులు అనేక మంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు ఒక నిరుత్సాహం, ఎప్పటి వరకు జరగలేదు, ఇంకా జరగదేమో, ఇప్పటి వరకు దేవుడు నా జీవితంలో ఏ అద్భుతం చేయలేదు, ఇంక చేయడు అని చాలామంది నిరుత్సాహం చెందుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు అంటున్నారు, నిరుత్సాహపడకండి, మీరు పట్టుదల కలిగి ప్రార్థన చేయండి అని దేవుడు సెలవిస్తున్నారు. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు లూకాసు వార్త 18వ అధ్యాయంలో అక్కడ ఒక అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండడం చూస్తాం. దేవుని బిడ్డలారా, ప్రభు అక్కడ ఒక ఉపమానం చెబుతూ ఉన్నారు. అతడు దేవునికి భయపడకయు, మనుషులను రక్షపెట్టకయు ఉన్నటువంటి అన్యాయస్తుడు. అదే పట్టణంలో ఒక విధవరాలు కూడా ఉంది. ఆ విధవరాలు ప్రతిరోజు వెళ్ళి ఆ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి తన సమస్యను చెప్పుకుంటూ ఉంది. కానీ ఆ యొక్క న్యాయాధిపతి ఆమె యొక్క మాటను వినడం లేదు, ఆమెను పట్టించుకోవడం లేదంట. అయితే ఆమె మాత్రం ప్రతిరోజు కూడా తరచుగా ప్రతిరోజు వెళ్ళి అతను కనపడి తన సమస్యను చెప్పుకుంటూ ఉందంట. ఇప్పుడు ప్రభు అంటాడు, ఆ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి ఆమె ప్రతిరోజు వస్తుందని అతడు విసికి ఆమెకు ఏదో విధంగా న్యాయం చేకూర్చాలని తన మనసులో అనుకొని ఆమెకు న్యాయం చేశాడంట. ప్రభు అంటూ ఉన్నారు, ఆ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి ఆమెకు న్యాయం చేస్తే, మీ దేవుడను నేను మీకు న్యాయం చేయనా, మీ జీవితంలో కార్యము చేయనా అని దేవుడు తెలియచేస్తున్నాడు.
నేను కార్యం చేయాలంటే మీరు విసుగక ప్రార్థన చేయాలని మొదటి వచనంలో ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఆమె విసుగక పట్టుదలతో ఆ యొక్క న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి తరచుగా వెళ్ళి తన సమస్యను చెప్పుకున్నప్పుడు ఆ సమస్యకు విడుదల కలిగింది. ఈరోజు మనము కూడా తరచుగా ప్రభు దగ్గరకు వెళ్ళి ప్రభు సన్నిధానంలో మోకరించి ప్రతిరోజు మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుళ్ళరా మన ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ఈరోజు పట్టుదలతో ప్రార్థన చేయగలుగుతూ ఉన్నావా? ఎడతెగక ప్రార్థన చేయగలుగుతూ ఉంటున్నావా? ప్రార్థన చేస్తే సాధించలేనటువంటిది ఏది కూడా లేదు. ఒకవేళ ప్రార్థనలో తగ్గిపోతున్నారేమో, ప్రార్థన చేయలేకపోతూ ఉన్నారేమో, దేవుడితో సమయాన్ని గడపలేకపోతూ ఉన్నారేమో, ప్రార్థన చేయండి, ప్రార్థనలో గడపండి. ఖచ్చితంగా ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి సహాయం దయచేసి ప్రార్థనలో ఎదగడానికి దేవుడు కృప చూపించిన కాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడు నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ఈరోజు మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు. పట్టుదలతో అయ్యా ప్రార్థన చేయమని మాకు సెలవిచ్చారు. ఈరోజు ఆ ప్రార్థన అనుభవంలోనికి మేము వెళ్ళడానికి మాకు సహాయం చేయమని, నిత్యము ప్రార్థన చేయడానికి మాకు కృప చూపించి ఆ యొక్క ప్రార్థన అనుభవంలో ప్రభా మేమందరం కూడా నింపబడడానికి, ప్రార్థన చేసే కృపను పొందుకోవడానికి మాకు సహాయం చేయమని, ప్రతి ఒక్కరిని ఒక ప్రార్థన వీరులుగా మీరు తయారు చేయమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించును గాక.